హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్. సో ఇది రెడ్ విత్ గ్రే కాంబినేషన్లో ఒక కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చారు అండ్ మనము దీన్ని బర్త్డే సర్ప్రైజ్ బాక్స్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సో 5th ఐటమ్ ఇది వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇది మనకి బ్యాంగిల్స్ తక్కువ ఉన్నా కూడా హెవీ లుక్ వస్తుంది. సో అలా డిజైన్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మనము మిడిల్ బ్యాంగిల్ 4 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నాం అనమాట. సో దాన్ని నేను డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ అయితే సీక్వెన్స్ తీసుకుంటున్నాను 4x4 అనమాట, స్క్వేర్ షేప్ కుందన్స్. సో దాన్ని స్టిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్ బేసెస్ డిఫరెంట్ మోడల్ ఉంటాయి. ఇవి నేను ఆల్మోస్ట్ ఒక 5.5 years అయిపోయింది ఇవి తీసుకున్నాను అనమాట. చాలా ఉన్నాయి నా దగ్గర, ఒక 200 grams ఉన్నాయన్నమాట. సో వాటిని నేను అప్పుడు మగ్గం వర్క్కి యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. సో బేస్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. వీటితో ఇంకా డిఫరెంట్గా కూడా ట్రై చేద్దాము. చాలా బాగుంది అనిపించింది నాకు మేక్ చేశాక. సో అలా 1 by 1 పెడుతూ వస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ జర్కన్ స్టోన్స్ వచ్చేసి వైట్వి పెడుతున్నాను అనమాట. దాంట్లో మనకి ఈ కాంబినేషన్ ఓన్లీ గ్రే విత్ రెడ్ అండి, దాంట్లో గోల్డ్ ఉంది. సో అందుకనే మ్యాక్సిమం, కానీ కస్టమర్ ఏంటంటే సింపుల్గా చేయమన్నారు, హెవీగా వద్దు అని చెప్పేసి. సో దట్ మనం ఇలా డిజైన్ చేసామన్నమాట సింపుల్గా. సో వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి 2x2. సో స్మాల్ సైజే డిజైన్ చేస్తున్నాం మనము. సో ఆ 4 sets కూడా నేను చేసిన ప్రతిసారి పెడతాను వీడియో అయితే మాత్రము. ఇది ఫుల్ సెట్ చూడాలి అంటే మేకింగ్ అవసరం లేదు అన్న వాళ్ళు షార్ట్ వీడియోకి వెళ్ళిపోండి. షార్ట్ వీడియోలో ఫుల్ సెట్ ఉంటుంది. సో అసలు అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది దాంట్లో ఉంటుంది అనమాట. సో షార్ట్ వీడియో చూడండి. ఇంకొకటి ఏంటంటే, సో ఇవి ఉంటాయి కదా 4 కట్ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 500 నుంచి 700 లోపు ఉంటుంది అనమాట. సో ఈ మధ్యలో ఉంటుంది, బికాజ్ ఎవరి సైజ్ని బట్టి అలా మనము క్యాలిక్యులేట్ చేసి వాటికి అయ్యే స్టోన్స్ క్యాలిక్యులేట్ చేసి అండ్ మనం చేసే టైంని ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రైస్ అనేది చెప్తాం కాబట్టి. సో 500 నుంచి 700 లోపే ఉంటుంది ఈ సెట్ యొక్క ప్రైస్. సో ఎవరికైనా కావాలి అంటే కామెంట్స్లో నేను డిస్క్రిప్షన్లోని కామెంట్స్లోని వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అని చాలామందికి తెలియదు. సో పట్టించేద్దాం అని అనుకుంటారు, అప్పుడు మొత్తం డిజైన్ ఖరాబ్ అవుతుంది. సో దట్ దానికి మ్యాచ్ అయ్యే చిన్న చిన్న స్టోన్స్ పెట్టేసి నీట్గా స్టిక్ చేసేయండి. ఈ పేపర్ తీసుకున్నాను కదా, సో దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. సో చూడండి నేను ఏ విధంగా యూజ్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది, కానీ 10 rupees పెట్టి తీసుకున్నప్పుడు కొంచెం దానికి తగ్గట్టు ఇస్తే బాగుంటుంది. అది అసలు నార్మల్ వైట్ పేపర్ అంతే. సో ఇంకా తీసేసుకున్నాను కదా, యూజ్ చేస్తున్నాను అంతే. ఇక్కడైతే బ్యాంగిల్ మీద 4 bunches ఆఫ్ ఫ్లవర్స్ వేస్తున్నాను అనమాట. ఇది కూడా డ్రాప్ షేప్ సిరామిక్ గోల్డ్వి పెట్టి మిడిల్లో రెడ్ కలర్ 4mm రౌండ్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్ని వాటి మధ్యలో ఫిల్ చేస్తాను. సో ఈ డిజైన్ చాలామందికి నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, కామెంట్స్లో చాలామంది ఎలా ఆర్డర్ ఇవ్వాలి సో అని అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను అని చెప్తున్నాను. లైక్ కామెంట్స్లో కానీ డిస్క్రిప్షన్లోని కానీ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. లేదు నా ఛానల్ బయోలో పెడతాను ఈ రోజు నుంచి. సో డైరెక్ట్ ఛానల్ బయోలోకి వెళితే నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. సో దానికి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓన్లీ మెసేజ్ చేస్తేనే రిప్లై ఇస్తాను, దానికి కాల్స్ అనేటివి వెళ్ళవు అనమాట. సో మీరు వాట్సాప్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. లేదు అంటే కనుక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అశ్వినీస్ వరల్డ్ అని చెప్పేసి. సో దానికి కాంటాక్ట్ అయినా కూడా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి. సో ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ 8K ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి మిడిల్లో గ్యాప్స్ వస్తే నేను జర్కన్ స్టోన్స్ పెడుతున్నాను. సో ఫస్ట్ నాకు నచ్చాలి, అది ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసుకున్నాక, సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి అనుకుని అప్పుడు నేను మేక్ చేస్తానన్నమాట. సో నాకు నచ్చకపోతే నేను కస్టమర్కి అసలు డెలివరీయే ఇవ్వను, బికాజ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చదు అన్నట్టు అనమాట. సో ఇక్కడ గ్యాప్స్ వచ్చేసి ఆరిన తర్వాత బాగాలేదు, సో దట్ నేను జర్కన్ స్టోన్స్ పెడుతున్నాను. ఇంకా వేరే కలర్ ఏమైనా ఉందేమో అని చూసాను అనమాట హాఫ్ సారీ మీద.
సో గ్రే అండ్ గోల్డ్ లైక్ రెడ్డే కనిపించాయి. సో నేను కొంచెం హైలైట్ చేయడానికి వైట్ జర్కన్ స్టోన్స్ పెడుతున్నాను. సో మన థింకింగ్ డిఫరెంట్గా ఉంటే ఆ బ్యాంగిల్ అవుట్పుట్ కూడా అంతే మంచిగా వస్తుంది. సో చూసారా, ఇవి కడా బ్యాంగిల్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిడిల్లో చూసారా గోల్డ్ బాల్ చైన్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి గోల్డ్ బాల్ చైన్. సో తీసేసుకొని వాటిపైన స్టిక్ చేసి ఇంకొంచెం ఊడకుండా ఉండాలి అంటే ఒక 2 వరుసల దారం తీసుకుని నీట్గా వ్రాప్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైనా ఆర్డర్స్ ఇవ్వాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేదంటే ఛానల్ బయో ఒకసారి చెక్ చేయండి, లేదంటే కామెంట్స్లో ఖచ్చితంగా ఎక్కడో చోట నెంబర్ అయితే ఉంటుంది. సో నాకు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ పెడతా. బాయ్.